ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదాతో 17వ లోక్సభా కాలం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై లోక్సభ తీర్మానం చేసి ఆమోదించింది. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం ఈ రోజు నుండి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమం పల్లెకు పోదాం కృష్ణా జిల్లా నుండి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే తమ మొదటి అభ్యర్థిని ప్రకటించింది. వార్తల వివరాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సెషన్లో 97% ఉత్పాదకత నమోదైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. గత 5 లోక్సభ సమావేశాల్లో ఇదే మెరుగైన పనితీరు అని ఆయన వివరించారు. ఈ సమావేశాల్లో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందాయి. నిర్ణీత సమయం కన్నా 345 గంటల పాటు అదనంగా సభను నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ దేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టమంటూ లోక్సభ తీర్మానాన్ని ఆమోదించింది. దేశ అభివృద్ది ప్రయాణంలో రామాలయ నిర్మాణం సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృక్కోణాల్లో ఎవరూ మరిచిపోలేని గొప్ప విజయమని ఆ తీర్మానం పేర్కొంది. సీతారాములు, రామాయణం లేకుండా భారతదేశపు సంస్కృతి, నాగరికతలు లేవు. దేశ ప్రజలందరికీ సమన్యాయం జరగాలన్న ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువలకు రామరాజ్యమే ఆదర్శమంటూ ఆ తీర్మానం వ్యాఖ్యానించింది. భారతీయ సమాజంలోని ప్రతి వర్గము సంపూర్ణ సమైక్యతాభావంతో శ్రీరాముడిని హృదయపూర్వకంగా ఆహ్వానించాయని స్పష్టం చేసింది. చర్చలో భాగంగా హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాముడు, రామాయణం లేకుండా భారతదేశాన్ని ఊహించలేమన్నారు. పటిష్టమైన భారతదేశాన్ని ఆవిష్కరించే దిశగా గత 5 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 17వ లోక్సభ ఆఖరి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం ఈ లోక్సభలోనే చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో దేశంలో రిఫార్మ్స్, పెర్ఫార్మ్స్, ట్రాన్స్ఫార్మ్స్ సాకారమయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 17వ లోక్సభ 97% ఉత్పాదకతతో గొప్ప పనితీరు కనబరిచిందన్నారు. ఈ లోక్సభ సమయంలోనే పార్లమెంటు కొత్త భవనంలోకి మారిందని, ఈ సమయంలోనే దేశం G20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఈ సభను దేశం ఎప్పటికీ ఆశీర్వదిస్తూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రైతులు, పేదలు, యువతరం, మహిళలు ఈ నలుగురు 4 మూల స్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వారికి సాధికారత కల్పించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్దమేనన్నారు. ఆయన శనివారం వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద గుజరాత్లో 1,30,00,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం నిర్మూలన, పేద, మధ్యతరగతి వర్గాల ఖర్చులు తగ్గించే కార్యక్రమంలో భాగంగా తొలుత కనీసం 1,00,000 ఇళ్లలో సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్పత్తి అయిన విద్యుత్తులో ప్రజలు 300 యూనిట్లు ఉచితంగా వాడుకోవచ్చు. అదనపు ఉత్పత్తిని విక్రయించి ఆదాయం పొందవచ్చని వివరించారు. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల రూపాయల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,11,78 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వపు మొదటి బడ్జెట్ను ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల రూపాయలు కేటాయించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీకి నెలకు 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వీఆర్ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీలో కన్వీనర్గా సీసీఎల్ఏ కార్యదర్శి, సభ్యులుగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీఏబీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నారు. వీఆర్ఏల అంశంపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్ట పరిమితి, న్యాయ వివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వేతన సవరణ అంశాలపై ఉద్యోగులు, పింఛన్దారులు తమ అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, విద్యాలయాల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, పింఛన్దారులు సంఘాలు మార్చి 4 వరకు సూచనలు, వినతులు ఇవ్వాలని సూచించారు. వేతనం, డీఏ, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తదితర అంశాలపై వినతి పత్రాలను లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ రోజు నుండి మొదలవుతుంది. యువగళం పాదయాత్ర సమయంలో పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా లోకేష్ మొదట 11 రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 31 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత స్వల్ప విరామం తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి ఈరోజు. సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వద్ద గల చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. ఆ అజరామర గాయకులు తెలుగుతో సహా పలు భాషల్లో ఆలపించిన గీతాలు నేటికీ శ్రోతల మనసులను రంజింపచేస్తున్నాయి. 1969 నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన 1974 ఫిబ్రవరి 11వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాబోయే ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిమ్మకూరు, కోసూరు, కాజా గ్రామాల్లో ప్రజలతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. గ్రామస్తులకు కరపత్రాలు పంపిణీ చేసి రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర అంశాల వైపు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని వారాల్లో లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభల సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంబంధిత శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధతకు, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీంలు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ టీంలు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. అందువల్ల ఆయా బృందాలకు శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ సంబంధిత శిక్షణా కార్యక్రమాలను మార్చిలో నిర్వహించుకోవచ్చని చెప్పారు. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి ఈరోజు. తన ఆవిష్కరణలతో సమాజం రూపురేఖలనే మార్చివేసిన ఆయన 1847 ఫిబ్రవరి 11వ తేదీన అమెరికాలోని మిలాన్లో జన్మించారు. ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్ కాంతుల్లోకి నాగరికత పయనించడానికి ఎడిసన్ పరిశోధనలే కారణం. 1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు పొందిన ఆయన 1931 అక్టోబర్ 18వ తేదీన కన్నుమూశారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ తొలి అభ్యర్థిని ప్రకటించింది. పాడేరు నియోజకవర్గం నుంచి వంతల సుబ్బారావు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని ఆ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో ప్రసంగిస్తూ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదాతో 17వ లోక్సభ కాలం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై లోక్సభ తీర్మానం చేసి ఆమోదించింది. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం ఈ రోజు నుండి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమం పల్లెకు పోదాం కృష్ణా జిల్లా నుంచి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే తమ మొదటి అభ్యర్థిని ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.